హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మనకి శాంసంగ్ ఇన్వర్టర్ మోడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మెకానిక్ రాకముందే మనం కంప్లైంట్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు కస్టమరే. అది ఎలాగో ఏంటో అనేది మీరు వీడియో పూర్తి వరకు చూడండి. ఏసీ ఆన్ చేసుకున్న తర్వాత ఆను మోడ్ సెట్ బటన్లు అయితే 3 హోల్డ్ చేసి పట్టుకోవాలండి. అదిగోండి మీకు ఇక్కడైతే రిమోట్లో అయితే కనిపించకపోవచ్చు, మీకు కొత్త రిమోట్లో అయితే మాత్రం మీకు అయితే కనిపిస్తుంది. అక్కడైతే మాకు నెంబర్లు అయితే చెరిగిపోయినాయి చూడండి. ఆన్ ఆఫ్ మోడ్ సెట్ 3 ఒకేసారి హోల్డ్ చేసి పట్టుకుంటే 0 కాంచి అయితే 99 దాకా అయితే మనకి పర్సంటేజ్ లాగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో అయితే మీకు ఎర్రర్ కోడ్ మధ్యలో అయితే వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నదైతే సంథింగ్ సెన్సార్ కానీ గ్యాస్ లీక్ కానీ బోర్డులో అవుట్డోర్ బోర్డు పోయినా సరే మనకైతే మధ్యలో అయిపోయి బోర్డులో మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే శాంసంగ్ ఏసీలో అయితేనే మనకి ఈ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే శాంసంగ్ డిజిటల్ ఇన్వర్టర్ మోడల్ విండ్ ఫ్రీ మోడల్ అలాగే డిస్ప్లే లేని కూడా సేమ్ ఇదేనండి. మీకు మధ్యలో అయితే మనకైతే ఎర్రర్ అయితే చూపించేస్తుంది. ఇంకో 99 దాకా వచ్చింది, ఏ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ దీనికైతే. ఇప్పుడు ఆటోమేటిక్గా అయితే ఇదైతే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఇలాగ బోర్డు ఒక్కోసారి మీకు హ్యాంగింగ్ ప్రాబ్లం వచ్చిన రిమోట్ ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోయినా సరే మీరు ఇలాగైతే చేయండి, మీకైతే కంట్రోలింగ్ అయితే బాగానే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే శాంసంగ్ ఏసీ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకున్న ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.